హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం గుడ్డాకురాలు చింతకాయ కూర చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుడ్డాకురాయలు, చింతకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియా, గరం మసాలా పౌడర్, ఇది పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. చేపల్ని శుభ్రం చేసుకుని ఉప్పు వేసి కడుగు పెట్టుకున్న చేప ముక్కలు ఇవి. దీంట్లో ఉప్పు స్పూనున్నర, కారం 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, చేపల మసాలా ఇది జీరా అన్నీ వేసి పౌడర్ చేసింది 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనున్నర. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఇది స్పూన్తో కలపాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దేంట్లో గుడ్డాకురాయలు కదా, ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట, చేతికి గుచ్చుకుంటాయి. దానికన్నా మనం ఇలా చేసుకుంటూ పెట్టుకుందాం. ఈలోగా మనం చింతకాయలు బాయిల్ చేద్దాం. ఇప్పుడు మనం చింతకాయల్లో నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. పెనం వేడెక్కి కాయలు పోసుకుందాం. ఎక్కువ పోసుకోవాలి, చేపల పులుసు కదా. ఆనియన్ పేస్ట్ చేసుకున్నది, దీంట్లోనే మనం పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు వేసేసుకుందాం. ఇలా పెట్టుకుని ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా చింతకాయలు, ఈ చింతకాయలు పిసుక్కోవాలి. అంటే దీంట్లోనే టేస్ట్ ఇప్పుడు ఈ పులుపుతో బాగుంటుంది. పులుసు చేప టేస్ట్లో వస్తుంది మీకు గుడ్డాకురాయ. మనం చింతకాయ పులుసు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా వేసేసుకుని ఒక్కసారి చిన్నగా కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాకుండా చిన్నగా కలుపుకుంటే ఏమవుతుందంటే అది ముక్క ఏడవకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పులుసు మరగనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తెచ్చి చూద్దాం. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఆకన్ని కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గుమ్మగుమ్మలాడే గుడ్డాకురాయ పులుసు, చింతకాయ గుడ్డాకురాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.